అర్ధనపేటలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ సమావేశం లైవ్ ద్వారా వీక్షిద్దాం. సూచికగా అభివృద్ధికి మారుపేరుగా కేరళ పంజాబ్ రాష్ట్రాలు ఉండే ఇవాళ కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన తర్వాత మనం మొదటి స్థానంలోకి చేరితే మిగతా రాష్ట్రాలు ఏ స్థితిలో ఉన్నాయో మీ అందరికి కూడా తెలుసు. ఒక ఉత్తరప్రదేశ్, ఒక బీహార్, ఒక మధ్యప్రదేశ్, ఇంకా అనేక రాష్ట్రాలు ఈరోజు కేసీఆర్ గారి గొంతు నులిమే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు సాగుతున్నది అనంటే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసిండు. బీఆర్ఎస్ పేరిట కేసీఆర్ గారి పథకాలు గనుక దేశవ్యాప్తంగా ప్రజల దృష్టికి వస్తే మా పీఠాలు గదిలిపోతాయి, కేసీఆర్ లాంటి పథకాలు మాకెందుకు ఇవ్వరని ప్రశ్నించేటువంటి ప్రమాదం ఆ రెండు పార్టీలకు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రమాదం నుండి బయటపడడానికి అనేక కుట్రలు కుతంత్రాలతో ఈ పార్టీని దెబ్బతీసేటువంటి కుట్ర సాగుతా ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. దీన్ని తిప్పికొట్టాల్సింది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు, కేసీఆర్ గారి వల్ల జరిగినటువంటి మంచిని అనుభవించినటువంటి ప్రజలం మనం, కార్యకర్తలు మనం, అనుభవించినటువంటి ప్రజలు ఈ ప్రాంత ప్రజలు. కాబట్టి వాళ్ళ దృష్టికి ఇవన్నీ కూడా తీసుకురావాలి. 4 మాసాల్లో ఇటువంటి తేడా ఉంటే 5 సంవత్సరాలు ఈ బాధలను భరించగలుగుతామా? 47 డిగ్రీల ఎండను తట్టుకోలేకపోతా ఉన్నాం. వీళ్ళు 5 సంవత్సరాలు కొనసాగితే 52 డిగ్రీలను మించినటువంటి దుర్మార్గపు పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటాయి. కాబట్టి వాళ్ళ చెర నుండి మనం బయటపడడానికి ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఎంపీల అవసరం మనకెందుకుంది అనంటే మీ అందరికీ తెలుసు. ప్లీజ్, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, మన పక్కపంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఒకటే సెకండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. మామునూరు ఎప్పుడో ఎయిర్పోర్టుగా ఉండే మీ అందరికీ తెలుసు, మీ పక్కూరే. ఆంధ్రప్రదేశ్లో కడపలో ఎయిర్పోర్ట్ ఉంటుంది, తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంటుంది, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంటుంది, రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంటుంది, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది. తెలంగాణలో గతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అయినటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ మాత్రం పునరుద్ధరణ జరగదు. అది జరగాలి అనంటే సుధీర్ కుమార్ను మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ వర్ధన్నపేటకు పాలకుర్తికి వరప్రదాయిని గోదావరి నది. మీరు చూస్తా ఉన్నారు ఎటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయో. గోదావరి నది నీళ్లను తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేసేటువంటి కుట్ర రేవంత్ చేస్తుంటే, శాశ్వతంగా గోదావరిని ఇతర రాష్ట్రాలకు మళ్లించేటువంటి కుట్ర కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఒకవేళ గోదావరి నీళ్లను తరలించుకుపోయేటువంటి కుట్ర సఫలమైతే మన వర్ధన్నపేటకు, మన పర్వతగిరి నియోజకవర్గాలకు, పర్వతగిరి ప్రాంతానికి, మన పాలకుర్తి నియోజకవర్గానికి సాగునీరు వస్తాయా అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఒక కోచ్ ఫ్యాక్టరీ రావాలన్నా, గోదావరి నీళ్లు మనకు దక్కాలన్నా, మనకు రావాల్సినటువంటి భారతదేశ చట్టం ఉంది దేశంలో. ఎక్కడ జిల్లా ఉంటుందో ప్రతి జిల్లా కేంద్రంలో నవోదయ పాఠశాల ఉండాలి. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. 33 నవోదయ పాఠశాలలు మనకు రావాలి, ఇవ్వడం లేదు. మోడీ సర్కారు ఈ మధ్య కాలంలో దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చింది, తెలంగాణకు మాత్రం మొండి చేయి. మరి ఇవన్నీ జరగాలంటే ఎవరుండాలి? బీజేపీ ఎంపీలు ఈరోజు పార్లమెంటులో ఉన్నారు కదా తెలంగాణ నుండి. న్యాయం చేసినలా? న్యాయం చేస్తే ఈ దుస్థితి కొనసాగేదా? కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు కదా, న్యాయం చేసినలా? న్యాయం చేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా మిగలాలి. కేసీఆర్ గారు చూపించినటువంటి దార్శనిక పరిపాలన దేశ ప్రజలకు అందాలి అనంటే బీఆర్ఎస్ పార్టీ బతకాలి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాలి. కేసీఆర్ గారి నాయకత్వాన మాత్రమే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని
ఎన్నికల ద్వారా చూయించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం 4 మాసాల చిరుకాలంలోనే మనకు అపురూపంగా వచ్చినటువంటి ఈ అవకాశం ఇది. ఈరోజు మరి మనకున్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాల్లో 10-12 గనుక గెలిపించుకుంటే కేసీఆర్ గారు సర్వేలు చెప్తా ఉన్నారు, అనేక రకాలైనటువంటి మేధావుల నుంచి వస్తున్నటువంటి సమాచారం పార్లమెంటులో హంగే రాబోతున్నదని. 10 లోక్సభ స్థానాలు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు రావడం ఖాయం. 10 ఎంపీ సీట్లు మనం గెలిస్తే దేశ రాజకీయాల్లో మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ తన సత్తాను చాటడం సాధ్యం. కాబట్టి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్ధన్నపేట మన పాలకుర్తి నియోజకవర్గాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇస్తాయి. కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ ముద్రతో పాటు గౌరవ మిత్రులు దయాకర్ రావు గారి ముద్ర కూడా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. కాబట్టి ఏదో ఒక నియోజకవర్గంలో ఒక 5-10 వేల మెజార్టీ తగ్గినా పాలకుర్తి వర్ధన్నపేటలు 2 కలిపి ఒక 50,000 మెజార్టీ ఇచ్చి సుధీర్ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.